ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. అర్జునం వందే జగదేక వీరం. ఓం యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ. ఓం శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమ. మనకి సప్త చిరంజీవులు ఉన్నారండి భూమి మీద. మనము ఈ సప్త చిరంజీవుల్ని మనము ఈ భూమి మీద మన లైఫ్ టైంలో కలవగలుగుతామా కలవలేమా అన్నది టాపిక్ ఇక్కడ. ఇప్పుడు మనకి 14 లోకాలు ఉన్నాయంటారు. 14 లోకాలకి మరి రసాతల, అతుల, సుతల, రసాతల ఇలా 14 లోకాలు భూమి మీద లేకుండా ఎక్కడో పైన, భూమి పైన 7 లోకాలు, భూమి కింద 7 లోకాలు, అవంతా కూడా చెబుతారు. మా పండితులు అదే చెప్తారు, ఉన్నాయని చెప్తారు. మహాభారతంలో చెప్పబడి ఉన్నాయంటారు, మహాసంకల్పంలో ఉందంటారు, అన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏమని చెప్తారు, ఇవి మైథలాజికల్ స్టోరీస్, పురాణ గాథలు అంటారు. రాముణ్ణి, కృష్ణుడిని, రాముడు పురాణ దేవుడా, కృష్ణుడు పురాణ దేవుడా, రియల్ టైం దేవుడు. అలాగే శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రేమకు పాత్రుడయ్యాడు ఆంజనేయ స్వామి. ఆయన ఎవరండి, దేనికి సింబల్ అంటే స్ట్రెంగ్త్, మనలో ఉన్నటువంటి శక్తికి, మనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనం శ్రీమద్ ఆంజనేయ స్వామి. మనము ఉన్నాం. ఆయన ఒకడే రాముడిని పట్టుకున్నాడు, ఆ రామపాదాలనే నమ్ముకున్నాడు. మనం గంటకు ఒక గురువుని మారుస్తాం, గంటకు ఒక దేవుని మారుస్తాం. ఇంకా మనకు సప్త చిరంజీవులు ఏం దొరుకుతారు. అలాగే అశ్వత్థామ, అశ్వత్థామ తెలుసు కదా, మహాభారతంలో ద్రోణాచార్యుల వారి కుమారుడు. ఉపపాండవుల్ని చంపేస్తాడు. మొత్తం నిద్రిస్తున్నటువంటి ఉపపాండవుల్ని చంపేస్తే శ్రీకృష్ణుడు ఎక్కడైనా ఏమైనా చెప్పిస్తాడు. విచిత్రం ఇక్కడ అశ్వత్థామ విషయంలో, ఒరే నాయన నీకన్నీ రోగాలు వచ్చేయాలా, రోగాలంతా కూడా ఈ కుండ పెంకు ఉంటుంది కదా, తామర వస్తే ఇలా గీక్కుంటాం, సోరియాసిస్, తామర, ఇలాగా అలాంటి రోగాలు వచ్చేయాలా, చీము వచ్చేయాలి నీకు అని, నాకు చావు ఎందుకు అందరూ రాకూడదని కోరుకుంటాం కదా, నాకు చావు ఎందుకు రావడం లేదా అని నువ్వు బాధపడేలాగా ఇమ్మోర్టాలిటీ, నీకు శాశ్వతత్వాన్ని, నిత్యత్వాన్ని చేస్తున్నాను, కృష్ణ నన్ను చంపేసేయి అని చెప్పేసి, లేదా యమధర్మరాజా నన్ను మృత్యువుని అడుక్కుంటావు అని చెప్పి ఆయన ఒక సప్త చిరంజీవిని చేసేసాడు. ఇక కృపాచార్యుడు ఉన్నాడు. ఆయన ఎవరండి, ఈ కౌరవులకి పాండవులకి గురువు ఆయన. కాబట్టి కృపాచార్యుడు కనుక ధనస్సు పట్టుకుంటే ఆ శివుడు కూడా జయించలేడు అన్నంత పరాక్రమంగా వర్ణిస్తారు కవులు. అది అంత వీరత్వం. శివుణ్ణి ఎవరైనా మనం జయించకుండా శివుణ్ణే ఆపేసేంత శక్తి ఉంటుందా ఇంట్లో, కానీ అంశాలు అనమాట చెప్పడం అలా. నెక్స్ట్ ఇప్పుడు అశ్వత్థామ అయిపోయాడు, మనకి కృపాచార్యుడు అయిపోయాడు, ఆంజనేయ స్వామి అయిపోయాడు. ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడు వరం ఇచ్చేశాడు. ఆయన శక్తికి భక్తికి మెచ్చుకొని, నాయనా హనుమ, శాశ్వతంగా నువ్వు చిరంజీవి అయిపో, భూమి మీద ఉండు నువ్వు, మరి తర్వాత నువ్వు ఏం చేయాలండి, ఎక్కడికి వచ్చేసేయాలా, నువ్వు బ్రహ్మం, నవమ బ్రహ్మం అయిపోతావు అని చెప్పేసి వరం ఇచ్చేసాడు ఆంజనేయ స్వామికి. నెక్స్ట్ ఇక అస్సలైనటువంటి వాడు మనకు విభీషణుడు ఉన్నాడు. ఈ విభీషణుడు ఎవరండి, రావణాసురుడు తమ్ముడు. ఏమండి వారు ఊరినే ఇస్తారా వరాలు చెప్పండి. విభీషణుడు నిజాయితీకి మారుపేరు. తన అన్నకి చెప్పాడు, నాయన పాండవులు అదే మన వీళ్ళంతా తప్పు చేశాడు, శూర్పణఖ మనం మనం శ్రీరామచంద్ర ప్రభువుకి మనం శరణ వేడాలి అని చెప్తాడు. మంచి మార్గాల్ని, రైటియస్నెస్ అని చూపించాడు. కాబట్టి విభీషణుల వారికి భూమి మీద శాశ్వతత్వాన్ని ఇచ్చారు. ఇక మహాబలి, బలి చక్రవర్తి తెలుసు కదా, ప్రహ్లాదుడి యొక్క మనవడు. ఆయన దానం గుణంలో ఇంకా ఆయనకు తిరుగులేదనమాట. కాకపోతే కొంత గర్వం ఉండిపోయింది. సో అందువల్ల నేను దానం చేస్తున్నాను అని చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు చూడండి, అస్సలు చెప్పుకోకూడదు అనమాట. కుడి చేత్తో చేసిన దానం ఎడం చేత్తో తెలియకూడదు. ఈయన ఒక సప్త చిరంజీవి. నెక్స్ట్ పరశురాముడు. ఈయన సాక్షాత్తు మనకి విష్ణుమూర్తి. ఆయన ఎదురైతే మనకు డేంజరే. ఎందుకంటే ఆయన ఎప్పుడు కోపిస్తాడు. మొత్తం ఏసుడే 21 మందిని మొత్తం కంప్లీట్గా నరుక్కుంటూ వెళ్ళిపోతాడు. నేను ఒకసారి సరదాగా, ఏమండి మా చాగంటి గారు ఏమో ధర్మరాజు అండి, మా గరికపాటి గారు మా గురువు గారు వీళ్ళంతాను, ఆయన భీముడండి, మరి మా సామవేదం షణ్ముఖ శర్మ, తర్వాత వతిపత్తి పద్మగారరావు గారు, వీళ్ళిద్దరూ కూడా సహదేవుడు నకుళ్ళండి. అయ్యా నండూరు శ్రీనివాస్ గారు, మీరు కృష్ణుడు ప్లస్ అర్జునుడు అంటే ఆయన నన్నే ఉన్నారంటే, నువ్వు పరశురాముడు నాయన అన్నారు. అంటే పరశురాముడు ఎందుకంటే బాబు కోపిష్ట ఆయన ఎదురొస్తే మనకు భయం, దడదడ, గుండె దడదడ. అలా ఆయన ఒకడు పరశురాముడు అవుతారు. నెక్స్ట్ ఇక వీళ్ళందరూ ఉన్నారు. వ్యాసుల వారిని మర్చిపోయాం. ఈయన ఒక గొప్ప ఋషి, శ్రీమన్నారాయణమూర్తి యొక్క అవతారము. ఈయన ఏంటండి, ఈయన చక్కగా వేదాలను విభజించాడు, మహాభారతాన్ని రాశాడు. వ్యాసుల వారు ఇక్కడ భూమి మీదే ఉన్నారు. ఈ 7 భూమి మీదే ఉన్నారు. వీళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువ. అయితే ఏ రాసుల వాళ్ళు వీళ్ళంతా కూడా మనం ఎలా కలుసుకోగలుగుతాం, మన జీవితంలో సాధన చేస్తే ఏ చిరంజీవులను కలుసుకోగలుగుతాం, సప్త చిరంజీవుల దర్శనాలు మనకు ఉంటాయా అనేది. అది కాకుండా మనకి మహావతార్ బాబాజీ గారు ఉన్నారు. రజనీకాంత్ ప్రతి సంవత్సరం వెళ్ళి మరి ఈయన్ని కలుస్తారు, మహావతార్ బాబాని అని చెప్తారు, వెళ్తారు. అది నిజం కూడా.
అందువల్లనే ఆయన బాబా అని ఇలా సినిమా తీశారు చూసారా, మహావతార్ బాబా. మహావతార్ బాబా ఎవరండి? లహరి మహాశయుడు, ఆయన శిష్యుడు లహరి మహాశయుడు. లహరి మహాశయుడు శిష్యుడు యుక్తేశ్వర్ బాబాజీ. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య కొట్లాటలు తీవ్ర స్థాయిలో గెలిపోయినాయి ఆయన. ఒకే ఇంట్లో ఉంటే మొగుడు వేరే చోట, పెళ్ళం వేరే చోట, ఫోన్లో మెసేజ్లు, టిఫిన్ తెమ్మని, కాఫీలు కాయమని ఇలా కొట్టుకుంటున్నటువంటి ఈ తరుణంలో కన్యారాశి వారికి గురుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. మరి 2026 సంవత్సరం వరకు కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. చక్కగా వ్యాపారాలన్నీ కూడా పెరుగుతాయి. ఉద్యోగస్తులందరికీ కూడా ట్రాన్స్ఫర్లు అనేటటువంటి మీరు కోరుకున్న చోట్లకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చక్కగా మీరు విద్యార్థులు చదువులో ఫస్ట్ మార్కులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ యొక్క విద్యార్థులంతా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరు ట్రై చేస్తున్నారండి ఈ కాలంలో? క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి డిఫరెంట్ కంపెనీస్లో. అలాగే చక్కగా అన్ని రకాలుగా కూడా ఒక భార్యాభర్తల విషయంలో మాత్రం ఫైటింగ్ ఉంటాయి. ఇక మిగతా విషయాలన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి మహానుభావులు ఈ కన్యారాశి వాళ్ళంతా కూడా మనకి ఎవరెవరైతే అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నారు, భవానీ దీక్షలు వేసుకున్నారు, వీళ్ళందరికీ కూడా మనకి ఈ యొక్క సప్త ఋషుల్లో సప్త చిరంజీవుల్లో ఒకడైనటువంటి మహావతార్ బాబాజీ ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అందులో డౌటే లేదనమాట. మీకు ఎవరెవడో పనికిమాలిన నా కొడుకులంతా కూడా శంబాలా నగరాలకు వెళ్ళేదంట. శంబాలా నగరాలు సూక్ష్మ శరీరంతో, అది కూడా శరీరంలో వీళ్ళంతా గొప్ప పరమాంశ యోగానందుల వారు అనమాట. వీళ్ళంతా కూడా వన్ బాడీ విత్ టూ సైన్స్, టూ సోల్స్. వెళ్ళిపోతుంది ఒక ఆత్మ, వెళ్ళిపోయి చూస్తుంది. మీరెందుకు వెళ్ళలేరే? హిమాలయ పర్వతాల్లో కదలి వనంలో ఉంటాడని ఆంజనేయ స్వామి వారు సప్త చిరంజీవుల్లో ఒకటిగా నవమ బ్రహ్మగా నవ వ్యాకృతి పండితుడిగా ఆంజనేయ స్వామి వారికి చెప్పాం. మనోజపం ఆర్ధతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్య. పురాణ దేవుడిగా చూడొద్దు ఆంజనేయ స్వామి. మీరు ఈ అసలు మైథాలజీని తీసుకురావద్దు. అసలు ఈ భూమి మీద ఇక్కడ సప్త చిరంజీవుల్లో ఒక్కటిగా ఆంజనేయ స్వామి మనం ఎలా బతుకుతున్నామో అలా ఆయన ఉన్నాడు. ఇప్పుడు కాంటెంపరీ మన క్లాస్మేట్ గురుభాయ్. అందువల్ల మనం బెంచ్మేట్లు అంటాడు. తప్పకుండా ఎవరైతే అయ్యప్ప మాలలు వేస్తారో, ఎవరైతే భవాని దీక్షలు వేసుకున్నారో ఇటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ మనం. కాబట్టి ఇటువంటి వాళ్ళంతా కూడా హిమాలయ వెళ్ళి ట్రై చేయండి. సప్తఋషుల మహావతార్ బాబాజీ రజనీకాంత్ గారికి అయినప్పుడు మీకు ఎందుకు ఎవరయ్యా? ఇంకా బోల్డ్ మంది సినిమా యాక్టర్లకు అయిపోయారు, బోల్డ్ మంది రాజకీయ నాయకులకి అయిపోయారు. వెళ్ళి వచ్చేస్తున్నారు, దర్శనాలు చేసుకొని వచ్చేస్తున్నారు చక్కగా. అంటే జన్మను వేస్ట్ చేసుకోవద్దు, స్పిరిచువల్గా ఎవాల్వ్ అవుతాం. ఆంజనేయ స్వామి త్రేతాయుగంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఇప్పుడు ద్వాపర యుగానికి వచ్చేసరికి ట్రాన్స్ఫర్మ్ అయిపోయాడు, పూర్తిగా మారిపోయాడు, ఎవాల్వ్ అయిపోయాడు. ఇప్పుడు ద్వాపర యుగం నుంచి కలియుగంలో ఆంజనేయ స్వామి ట్రాన్స్ఫర్మ్ అయిపోయాడు. జీన్స్ ప్యాంటు జీన్స్ షర్ట్లు వేసినా కూడా మీరు ఆశ్చర్యపడక్కల్లా, ఏ రూపంలో అయినా వస్తాడు. అంతేగాని ఎవడో సోది నాకు కొడుకులు చెప్తే కుదరదు అనమాట. ఆంజనేయ స్వామి తోక ఉంటుంది, ఇవి ఉంటాయి, మళ్ళీ బొచ్చు ఉంటుంది, ఇదంతా శరీరం మీద అలాగే ఉంటాడని ఏం అక్కర్లే నాయన. గాడ్ అంటే హీ కెన్ టేక్ కామరూపి, ఏ రూపంలో అయినా అక్కడ వచ్చేయగలుగుతాడు. చిరంజీవిగా ఉన్నట్టు శాస్త్రాలు చెప్తారు, అంతే, దట్స్ ఆల్. దత్తాత్రేయ స్వాముల వారు గణగాపురంలో ఏ రూపంలో అన్నా వస్తానన్నాడు, ఏదో రూపంలో వస్తాడు, మనిషి రూపంలో. అదే ఆసరాగా చేసుకుని దేవర్సన కొడుకులంతా కూడా మాకు కనబడిపోయాడు దత్తాత్రేయ స్వామి. ఇట్లాంటి సొల్లు కబుర్ల గాళ్ళ దగ్గర అస్సలు కనబడి నిజమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాళ్ళకి కన్యారాశి వాళ్ళు మీకు అవకాశాలు ఉన్నాయి. సద్వినియోగం చేసుకోండి, వెళ్ళండి, ఫ్లైట్లో వెళ్ళకండి. చక్కగా హిమాలయ పర్వతాలు అంటే ఏదో కేదార్నాథ్ బద్రీనాథ్ కాదు నాయన. వాళ్ళు ఉండే గుహలు ఉన్నాయి, ఆ గుహలన్నీ మేము చెప్తాం, ఫోన్ చేయండి తప్పకుండా. మీరంతా కూడా దర్శనం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. కీప్ వాచింగ్. శుభమస్తు.